సమ్మక్క సారక్క జాతర అనగానే చెట్లలోకి వెళ్ళి వండుకోపోతే అసలు జాతరకి వెళ్ళిన ఫీలే రాదు. అక్కడికి వెళ్తే మెయిన్ గా ఇంకోటి కూడా గుర్తొస్తుంది. జాతర మామూలుగానే చలికాలం స్టార్ట్ అవుతుంది, కానీ అక్కడికి వెళ్ళి వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒకటే ఫీలింగ్ ఉంటుంది, ఇది ఎండాకాలమా ఏంటి అని చెప్పి. గుడి నుంచి బయటకు వస్తూ విపరీతమైన ఎండ ఫీలింగ్ తో అక్కడ షర్బత్ తాగాల్సిందే. మ్యారేజెస్ లో కావాల్సింది ఏంటి చెప్పండి? లవింగ్ ఈచ్ అదర్ అండ్ అండర్స్టాండింగ్ ఈచ్. ఇలాంటివి ఇంట్లో చూసినప్పుడు ఎన్ని హై ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి చెప్పండి. ఒక పక్కన మా మమ్మీ డాడీ చేతులు పట్టుకొని ప్రేమ జంటలు వెళ్ళిపోతూ ఉంటే, ఇంకో పక్కన మా వదిన మాత్రం పుట్టింటికి వెళ్ళిపోతా అన్నను వదిలేసి అంటూ. ఇప్పుడు కట్టుకొని మా వదిన మీద పడిపోకుండా తన అన్నమాట న్యాయంగానే అంది. ఎందుకంటే మా వదిన్ని బుడ్డిగాడిని వదిలేసి మా అన్నయ్య మాత్రం షికార్లకు బ్యాంకుకి వెళ్తున్నాడు. ఇప్పుడు చెప్పండి, నేను మా వదినకి సపోర్ట్ చేయడం కరెక్టే కదా? వన్స్ మ్యారేజ్ అయిపోయిన తర్వాత మా అన్నయ్యల కంటే మా వదినలే ఎక్కువ. ఎందుకంటే వాళ్ళు వాళ్ళ కుటుంబాలను వదులుకొని మన కోసం వచ్చేసారు. మనం కాక ఇంకెవరండి వాళ్ళకి సపోర్ట్ ఉండేది? మా డాడీ ఇంత కష్టపడుతుంటే అస్సలు చూడలేకపోతున్నాను తెలుసా నేను. ఒక పక్కనేమో మా వాళ్ళందరూ కూరగాయలు కోస్తూ బిజీగా ఉంటే, మా డాడీ మాత్రం ఈ చికెన్ తో కుస్తీలు పడుతున్నాడు. ఎలాగో అన్నం కూర లేట్ అవుతుంది కాబట్టి ఫస్ట్ చికెన్ ఫ్రై తినేసేయాలని అదే వండేస్తాను. ఇన్ని కూరగాయలు నేనే కోసాను అంటాను అనుకుంటున్నారా? పాపం అండి, వీళ్ళందరి క్రెడిట్స్ అసలు నాకు వద్దే వద్దు. వాళ్ళు కోసారు, నేను జస్ట్ చూపిస్తున్నాను అంతే. ఇలా మా అన్నయ్య కష్టపడుతుంటే ఎంత సాటిస్ఫాక్షన్ నాకు. ఒక పక్కన మేమందరం కూడా సాంగ్స్ వింటూ ఫుల్ గా చిల్ అవుతుంటే, ఇంకో సైడ్ మాత్రం మా వదిన బుడ్డిగాడితో కుస్తీ పడుతుంది. ఇది వేడి అన్నంలో చికెన్ కర్రీ వేసుకొని తినేస్తున్నాము. ఈ లోపు మా నాన్నకి ఎంత ప్రేమ వచ్చింది. నాటుకోళ్ళు గుడ్లు వస్తాయి కదా, అవి నాకు ఇష్టమని నాకు తినిపిస్తూ ఉన్నాడు. ఇంకో సైడ్ అందరం ఇలా కూర్చొని భోజనం చేస్తుంటే ఎంత బాగా అనిపించింది. మా అందరికి బోర్ కొట్టకుండా ఎంటర్టైన్మెంట్ ఫీల్ కోసం మా బుడ్డిగాడు డప్పులు వాయిస్తూ ఉన్నాడు. ఎనీవే, సమ్మక్క సారక్క జాతరని ఇలా మేము ఫుల్ గా ఎంజాయ్ చేస్తున్నాం.